పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన ఇప్పటికే అందరూ మర్చిపోయి ఉంటారు. గతేడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ ప్రాణం పోయింది. ఓ చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటికే ఈ ఘటన జనం మదిలో నుండి తొలగిపోవచ్చు. ఆ ఘటనలో కుటుంబంతో సినిమాకు వచ్చిన రేవతి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రికే పరిమితమయ్యాడు. సంఘటన జరిగే 56 రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సిపిఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుండి అతను ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. పేరు పెట్టి పిలిచినా కళ్ళు తెరిచి చూడలేదు, నోరు విప్పి మాట్లాడలేడు. ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేపడుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుండి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండడం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు బాలుడిని జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయం పాటు అతని ఊపిరి ఆగిపోయింది. సిపిఆర్తో తిరిగి శ్వాస తీసుకున్నాడు. ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తోంది. సినిమా ప్రముఖులు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీతేజ్ మాత్రం ఎన్నడూ కోలుకుంటాడో, మళ్ళీ బయటికి వెళతాడో, డాన్స్ ఎప్పుడు చేస్తాడో అని అతని తండ్రి, చెల్లెలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు.